భారతి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. మళ్ళా రాజిరెడ్డి గారు పట్టుకోవడానికి రాజశేఖర్ బాబు గారు చాలా కష్టపడ్డారని. లేదండి, అది మల్లా రాజిరెడ్డి గారు గోపిరెడ్డి ఎస్ గోపు సమ్రెడ్డి ఎస్ వీ కాట్ హిమ్ అండ్ దెన్ మాట్లాడాము ఆయనతో చాలా రోజులు డిస్కస్ చేసాము. కొన్ని అంటే మనం ఇండివిజువల్గా మనం చెప్పలేం కానీ ఎటువంటి వర్క్స్ జరిగాయని మనం చెప్పలేం కానీ బట్ ఇట్స్ ఏ వండర్ఫుల్ ఆర్గనైజేషన్. చాలా అసలు లైఫ్ టైంలో అక్కడ పనిచేయడం అనేది అది ఒక అదృష్టంగానే. అంటే యు ఆర్ ఎక్స్పోజ్ టు లాట్ ఆఫ్ ఇష్యూస్. సినిమాలో మీరు చూస్తుంటారు కదా, సో అంత దూరం కాకపోయినా చాలా వరకు సినిమాలో ఒక ఏంటి ఇంటెలిజెన్స్ కలెక్షన్ కొన్ని ఎత్తు అన్నీ చూపిస్తుంటారు, అంత కాకపోయినా బట్ ఇట్స్ ఎ వండర్ఫుల్ ఆర్గనైజేషన్ టు వర్క్. సెంట్రల్ కమిటీ మెంబర్ పటేల్ సుధాకర్ రెడ్డి ఇండివిజువల్గా మనం వీళ్ళు వాళ్ళని చెప్పలేము. సో మన రోలు ఆయన మిమ్మల్ని అందరూ టార్గెట్ చేసినప్పుడు మీరు కూడా అంటే ఈ ఇండివిజువల్గా మనం పలాని వర్క్ కాదు కానీ బట్ ఇండివిజువల్గా నోబడీ కెన్ టేక్ క్రెడిట్ ఫర్ ఎనీబడీస్ న్యూట్రలైజేషన్. కాకపోతే ఒక ఆర్గనైజేషన్గా మన రోల్ మనం కరెక్ట్గా చేసామా లేదా. సో టు దట్ ఎక్స్టెంట్ మన రోల్ ఏంటి అంతలో ఒకడు డాక్యుమెంట్ రాస్తాడు, ఒకడు ఇంట్రాగేషన్ రిపోర్ట్ రాస్తాడు, ఒకడు టెక్నాలజీలో కొంత అసిస్టెన్స్ ఇస్తాడు, ఒకడు వచ్చేసేసి సరెండర్డ్ నక్సలైట్స్ని జాగ్రత్తగా చేస్తాడు, ఒకడు ఇన్ఫార్మెంట్ కల్టివేట్ చేస్తాడు. ఇలాగా అది చాలా చాలా ఉంటుంది. అందులో మన రోల్ ఎక్కడో కొద్దిగా ఉంటుంది, ఏదో ఇంట్రాగేషన్. ఆ రోల్ని మనం రోల్ కాకుండా రాజశేఖర్ బాబు గారు లెక్చరర్గా, బ్యాంక్ ఆఫీసర్గా, జనన మరణాలు లెక్కించే వ్యక్తిగా వేషాల్లో వెళ్ళి ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చారు. అట్లేం లేదు, అంత లేదు. ఎందుకంటే అవంతా కూడా కింద స్థాయిలో ఉంటుంది. ముఖ్యంగా పై స్థాయిలో ఏంటంటే కొంత ఒక ఆపరేషన్ని మనము ముందుకు తీసుకెళ్ళాలంటే ఏం చేయాలి, కోఆర్డినేషన్ చేయాలి, అవన్నీ కోఆర్డినేట్ చేసుకొని ముందుకు వెళ్ళాలి. సో ఇవన్నీ ఉంటాయి. అఫ్కోర్స్ ఇంటెలిజెన్స్లో మనం ఎక్కువ బయటకు చెప్పకూడదు, చెప్పలేము కూడా. సో బట్ బాగా అక్కడ వీ హ్యావ్ కంట్రిబ్యూటెడ్ లాట్ టు ద డిపార్ట్మెంట్ అనేది మాత్రం వీ కెన్ టెల్. అంటే అది న్యూట్రలైజేషనా కాదా అనేది ఇట్స్ జస్ట్ నాట్ ది న్యూట్రలైజేషన్. అంటే అప్పుడులో మీరున్న టైంలోనే ఒక ఆర్గనైజేషన్ పట్టుకోవడానికి ఒక మావోయిస్టు పార్టీనే ఒక పోలీసులే క్రియేట్ చేసి ఫండ్ ఇచ్చి నడిపారు. లేదు, అసలు అది తప్పు కూడా. సో అది ఖచ్చితంగా అది ఎవరు హర్షించకూడదు, హర్షించలేము. సో దట్ కెనాట్ బి డన్. ఎందుకంటే పోలీస్ అనే యూనిఫామ్ వేసుకున్న తర్వాత మనం నీతి నిజాయితీ ఉండాలా, నిబద్ధతతో ఉండాలా. ఏదైనా ఉంటే స్ట్రైట్ వార్ చేయాలంటే కానీ ఇట్లా మీరు చెప్పేది యూ మస్ట్ బి టాకింగ్ అబౌట్ కోబ్రాస్ అండ్ ఆల్, అదంతా కూడా వీ జస్ట్. సార్ మీరు 5 years ఎస్ఐబీలో పనిచేసినప్పుడు మీకు బాగా సాటిస్ఫాక్షన్ అని ఒక ఆపరేషన్ అని చెప్పగలరా? బాగా చేశాను, ఇందులో నా రోల్ ఉంది అనేది ఉన్నాయి. చెప్పగలంటే ఇప్పుడు చెప్పకూడదు కానీ బట్ దేర్ ఆర్ ఇష్యూస్ ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. ఇట్ నీడ్ నాట్ బి న్యూట్రలైజ్, బయటకు చెప్పడానికి కావచ్చు, లేదంటే ఉంటాయి, చాలా ఉంటుంది. సో వీ కెనాట్ స్పెల్ ఇట్ అవుట్. బట్ ఎస్ఐబీలో ఉంటుంది. పోలీసులో అదే చెప్పాను, పోలీసులో ప్రతి సందర్భంలో కూడా మీకు జాబ్ సాటిస్ఫాక్షన్ ఇచ్చే ఇన్స్టెన్సెస్ మీకు కోకొలు చాలా ఉంటాయి. తర్వాత సబ్సిక్వెంట్గా ఎస్ఐబీ అయిన తర్వాత ఐ వర్క్డ్ ఇన్ తిరుపతి ఎస్పీ అండ్ దెన్ అనంతపూర్లో ఎస్పీగా చేశాను, చిత్తూరులో ఎస్పీగా చేశాను, తర్వాత గుంటూరు రూరల్లో ఎస్పీగా చేశాను. సో ప్రతి దగ్గర కూడా అన్నీ కూడా ఒక రకంగా ఉండవు. నేను తిరుపతిలో సార్ మీరు తిరుపతిలో మీ ఫోకస్ వేరే ఉండేది, అనంతపూర్లో మీ ఫోకస్ వేరే ఉంటుంది. అనంతపూర్ అనేది దానికి ఫ్యాక్షను, దాని వ్యవహారం, దాని కథ. చిత్తూరు కూడా ఫ్యాక్షన్ లేదు, కమ్యూనిటీ పోలీసింగ్ మీద దాని మీద చాలా పీక్ స్కిల్. తిరుపతి గురించి చెప్పండి. మీరు ఎస్ఐబీ వర్క్ చేసిన తర్వాత తిరుపతితో డైరెక్టర్ ఆల్మోస్ట్ 5.5-6 years I was away from the public. సో బ్యాక్ ఆఫీస్ వర్క్లోనే ఉన్నాను. తర్వాత మళ్ళీ తిరుపతికి వచ్చిన తిరుపతిలో ఐ వాజ్ ఎస్పీ తిరుపతి. ఫస్ట్ ప్రపంచ తెలుగు మహాసభలతో స్టార్ట్ అయింది. ప్రపంచ తెలుగు మహాసభలు, తర్వాత తిరుపతిలో ఉన్నాక ఉద్యమం, సమైకాంధ్ర ఉద్యమము, అప్పుడే డివిజను, తర్వాత బ్రహ్మోత్సవాలు. ఇట్స్ అ బిగ్ వరల్డ్. సో తిరుపతి అర్బన్ డిస్ట్రిక్ట్ అయినా కూడా దాంట్లో చాలా
ఎక్స్పోజర్ చాలా ఉంటుంది. సో యూ విల్ హ్యావ్ ఒకసారి రాజపక్సే వస్తాడు, రాజపక్సే వచ్చినప్పుడు ఈ తమిళ ఆర్గనైజేషన్ అంతా వాళ్ళు రానికూడదు అని అంటారు. సో ఇవంతా కూడా ఒక ఎత్తు. సో చాలా జాగ్రత్తగా ఎటువంటి పరిస్థితుల్లో ఆయన్ని ఒక బ్లాక్ ఫ్లాగ్ కూడా రాకుండా తీసుకువెళ్ళాలా. సో దిస్ ఈజ్ ద ఇది ఒక ఛాలెంజ్. సో ఆ ఛాలెంజ్ని ఎలా చేయాలి. అదేవిధంగా వి హనుమంతరావు వస్తాడు, తర్వాత సమైక్యాంధ్ర ఆయన ఆపుతారు, ఇది ఒక హెడేక్. ఇట్లా చాలా ఇష్యూస్ ఉంటాయన్నమాట. సో తిరుపతిలో నేను ఆల్మోస్ట్ ఐ వాజ్ దేర్ ఫర్ అబౌట్ 1 year 8 months. ఇట్స్ ఎ గుడ్ స్టింక్ట్. మంచి చాలా తిరుపతిలో సార్ ఒక చిన్న క్రైమ్ జరిగిందంటే మొత్తం వరల్డ్ వైడ్గా దానికి వస్తుంది చాలా అక్కడ. ఎందుకంటే వరల్డ్ వైడ్గా వచ్చే పిలిగ్రిమ్స్ ఉంటారు, వాళ్ళ సెక్యూరిటీ కోసం తిరుపతిలో అక్కడ మీడియా కూడా చాలా యాక్టివ్ ఉంటుంది. ప్రతి చిన్న ఇష్యూని కూడా దాన్ని ఫ్లేరప్ చేసి చూపిస్తుంటారు. అంటే పబ్లిక్కి అంటే అక్కడ వచ్చే భక్తుడికి ఎలాంటి ఇబ్బంది లేకుండా మీరు మీ టైంలో ఏం అచీవ్మెంట్ చేశారండి? సో సీసీ కెమెరాస్ నా ముందు ప్రభాకర్ రావు గారు ఉన్నారు. ఆయన సీసీ కెమెరాస్ చాలా వరకు సీసీ కెమెరాస్ పెట్టారు. నేను వచ్చిన తర్వాత దాంట్లో ఇంకా చాలా ఎక్కువ సీసీ కెమెరాస్ పెట్టడం జరిగింది. సో క్రైమ్ విపరీతంగా ఉండేది. నేను వెళ్ళేటప్పటికి ప్రాపర్టీ క్రైమ్ విపరీతంగా ఉండేది. రైల్వే స్టేషన్ ప్రాపర్టీ క్రైమ్ విపరీతంగా ఉండేది. సో నాకు బాగా గుర్తు, ఒకడు 38 అఫెన్స్ చేశాడు. 38 అఫెన్స్. వాడిని ఎలా పట్టుకోవాలా? సమ్హౌ వి కుడ్ గెట్ హిమ్. వేలుమలై అని చెప్పేసి వి కుడ్ గెట్ హిమ్. వాడిని ఇంట్రాగేట్ చేసి వాడు మళ్ళీ మధ్యలో కోసుకుంటాడు. సో వాడిని చాలా జాగ్రత్తగా ఏదో చేసి మొత్తం మీద వాడిని మళ్ళీ కౌన్సిలింగ్ చేసి వాడి వైఫ్ని పిలిపించి కౌన్సిలింగ్ చేసి అది చేసి వీ కుడ్ రికవర్ ఆల్మోస్ట్ 2 kgs గోల్డ్ రికవర్ చేస్తాం అతని దగ్గర నుంచి. అదేవిధంగా విపరీతమైన చైన్ స్నాచెస్ జరుగుతుంటాయి. దాదాపు ఒక 60 చైన్ స్నాచ్ జరుగుతాయి. సో చైన్ స్నాచ్ దొరికేంత వరకు ఇంకా మనకు చాలా ఇదిగా ఉంటుంది, అసహనంగా ఉంటుంది. వాటి దొరికిన తర్వాత అన్నీ ఆగిపోతాయి. సో దొరికితే మీడియా అంతా చాలా జరిగినంత వరకు రోజు ఉదయం పేపర్ చూస్తే మళ్ళీ దొంగతనం, పోలీసు వైఫల్యం ఇలాగ వస్తుంటుంది. సో తిరుపతిలో అలాగ ఉండేది. తర్వాత అనంతపూర్కి వెళ్ళిన తర్వాత అనంతపూర్లో ముందు అప్పుడే ఎలక్షన్స్ అయిపోయాయి. సో మర్డర్స్ జరగకుండా, ఫ్యాక్షన్ మర్డర్స్ జరగకుండా చూసుకోవాలా. తర్వాత పెద్ద డిస్ట్రిక్ట్ అనంతపూర్. ఆల్మోస్ట్ ఐ వాజ్ దేర్ ఫర్ అబౌట్ 3 years. సో అక్కడ రోడ్ సేఫ్టీ విపరీతమైన యాక్సిడెంట్ జరిగాయి. రోడ్ సేఫ్టీ మీద చాలా ఫోకస్ పెట్టేవాడిని. చాలా స్టాప్ వాష్ గో అనే కార్యక్రమాన్ని ఒకటి ఇప్పుడు మన వీ హ్యావ్ టేకన్. స్టాప్ వాష్ గో అంటే ఆపి లారీ వాడిని ఆపి వాడిని దించి వాడి మొహం గడుకునేలాగా చేసేసి వాడిని ఎక్కించి పంపడం. ఇట్స్ చాలా సింపుల్ ఇంటర్వెన్షన్, బట్ దానికి రిజల్ట్స్, దానికి సబ్సిక్వెంట్గా మీకు రిజల్ట్స్ కనిపిస్తుంటాయి. సో దట్ వాజ్ అడాప్టెడ్ స్టేట్ వైడ్ అప్పుడు. అదేవిధంగా రోడ్ సేఫ్టీలో చాలా పిక్స్కి వెళ్ళిపోయాం. రోడ్ సేఫ్టీలో అవేర్నెస్ కావచ్చు, నో హెల్మెట్, నో ట్రాఫిక్, నో పెట్రోల్ అని కావచ్చు, చాలా ఒకటి కాదు నానా రకాలైన ఇంటర్వెన్షన్స్ చేసి సక్సెస్ఫుల్ ఇన్ రెడ్యూసింగ్ ద యాక్సిడెంటల్ డెత్స్ యాజ్ వెల్ యాజ్ యాక్సిడెంట్స్. తర్వాత అప్పుడే LHMS అనంతపూర్లో ఉండగా లాక్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అని చెప్పేసి ఒక మొబైల్ యాప్, అది చాలా మంచి రియల్ టైమ్ మానిటరింగ్ ఆఫ్ ద అఫెండర్స్ అది చేసాం. అది కూడా దట్ వాజ్ ఆల్సో అడాప్టెడ్ స్టేట్ వైడ్.